శ్రీహరికోట వేదికగా మరో నూతన ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంసిద్ధమైంది. షార్ట్ నుంచి సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది. రాకెట్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అందించే ఇన్సెట్ 3DS అనే ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది. జిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 16వ రాకెట్ ప్రయోగం అవుతుంది. ఇస్రో భారీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో నిలపడం కోసం జిఎస్ఎల్వి రాకెట్లను ఉపయోగిస్తుంది. ఇందులో భాగంగా 2275 కిలోల బరువు కలిగిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా 2వ ప్రయోగ వేదికపై నుండి ప్రయోగించడానికి కౌంటౌన్ కొనసాగుతుంది. సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తుంది. అయితే ఇప్పటికే ఇన్సాట్ తరహా భారత్ ఉపగ్రహాలు 23 అంతరిక్షంలో తిరుగుతున్నా అందులో కొన్నింటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో ఇస్రో కొత్త ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఇక వాతావరణంలో అంచనాలు, విపత్తుల ముందస్తు గుర్తింపులకు అవసరాలతో పాటు సముద్ర ఉపరితల పర్యవేక్షణకు, ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడానికి ఇన్సాట్ 3DS ఉపగ్రహం ఉపయోగపడనుంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఇరిగేషన్ శ్వేతపత్రంపై లఘు చర్చ జరిగింది. చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అందులోని వాస్తవాలను సభలో వివరించే ప్రయత్నం చేశారని సీఎం అన్నారు. అయితే వాస్తవాలను ఒప్పుకోలేని బీఆర్ఎస్ తప్పుల తడక అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందంటూ విమర్శించారు. అలాగే కాగ్ నివేదికపై చర్చ పెడితే బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ అవుతుందని సీఎం ఎద్దేవా చేశారు. ఇక మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలని కేసీఆర్ ఆలోచనే అన్న రేవంత్ రెడ్డి తమ్ముడు హట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించారని ఇంజనీర్ల కమిటీ చెప్పినా వినలేదన్నారు. మేడిగడ్డ పాపాలకు కేసీఆర్ కారణమని ఫైర్ అయ్యారు. అలాగే తెలంగాణకు కాళేశ్వరం కలంకలంగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకోవాలని, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. అలాగే తెలంగాణ ఇచ్చింది తామే, తెచ్చింది తామేనన్న ఆయన కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే బారిన పడ్డారంటూ గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చే సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమ ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తేదలుచుకుని ఇందులో కొన్ని అంశాలను మాత్రం నేను చదివి వినిపిస్తాను. ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను కొంతమేరకు. ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డు ప్లే చేయదలుచుకున్నాను. నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ రిపోర్ట్ ఆఫ్ కమిటీ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత చేవెళ్ళ. ఈ కమిటీని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియమించారు. 14 పేజీల కమిటీ నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఇందులో ఇంజనీర్లు ముఖ్యమైన వాళ్ళు అంటే బి అనంతరాములు, బి వెంకట రామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి. 5 మంది ఇంజనీర్లతో ఆనాటి ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సాగునీటి రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అంటూ వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైట్ పేపర్ రిలీజ్ చేశారంటూ విమర్శించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి పనులు తామే పూర్తి చేశామన్నారు. ఇక సభలో అబద్దాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. పేజ్ నంబర్ 16 మంత్రి గారు చూసుకోండి. పేజ్ నంబర్ 16. అరే నేను మీకు చెప్పట్లేదు, నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు, వారికి చెప్తున్నాను అధ్యక్ష. పేజ్ నంబర్ 16 పారాగ్రాఫ్ 1 మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలియజేశారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటి తుడుపు చర్య అని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు.
కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తలా తోకని తీర్మానాన్ని తీవ్రంగా నిరూపిస్తామన్నారు. బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటకలో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. 2011లో యూపీఏ హాయంలో చేసినటువంటి కులగణన నివేదికను ఎందుకు బయట పెట్టలేదంటూ ప్రశ్నించారు. ఇక బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చారా అన్నది రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ బాధ్యత లేని మాటలు మానుకోవాలంటూ కవిత పేర్కొన్నారు. నేను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న వేస్తా ఉన్నాను. నిన్న అసెంబ్లీలో వారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మేమందరం కూర్చొని గమనించడం జరిగింది. వారు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారంటే సమగ్ర కుటుంబ సర్వే ఒకే కుటుంబం దగ్గర ఉందంటా ఉన్నారు. మరి 2011లో మొత్తం యావత్ భారత జాతిలో ఉన్నటువంటి కులాలన్నీ గణించి కేవలం గాంధీ కుటుంబం దగ్గర దాచిపెట్టుకున్నారా? ఎందుకు ఇంతవరకు ఆ వివరాలు ఇవ్వలేదు? కులగణన అయినాక 3 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత 2015లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం వేసినటువంటి రోహిణి కమిషన్ అడిగితే కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. సో ఇట్లా ఒక విచిత్ర వైఖరితోని మీ దగ్గరే కుటుంబం దగ్గర పెట్టుకోవడము, ఇట్లాంటి సంకుచితమైనటువంటి వ్యాఖ్యలు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్ గా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కమలాకర్ కు బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే సకల జనుల సర్వేను బయట పెట్టించాలని కోరారు. బీసీ కులగణన తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామని పొన్నం తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ కామెంట్స్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన సర్వే చేయడం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు మేమెంతో మాకంతా అనే విధంగా న్యాయం జరపాలనేటువంటి ఆలోచనతోటి ఇటు ఖమ్మం విజయవాడ మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. అధిక లోడ్ కారణంగా చక్రాలు ఎక్సెస్ సమస్యకు గురై జాయింట్ లింక్ తెగిపోయింది. 113వ గేట్ సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు రావడంతో దీంతో లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ఘటనలో 2 బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కాజుపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. విజయవాడ నుంచి ఖమ్మం వచ్చే రైళ్లకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ ఏట అడుగుపెట్టారు. గ్రామాలు, జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకల గులాబీ దళపతి అభిమానులు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలంగాణ భవన్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. వికలాంగులకు వీల్ చైర్లు, ఆటో డ్రైవర్లకి జీవిత బీమా అందజేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా 70 కిలోల భారీ కేక్ ను కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కట్ చేశారు. అనంతరం కేసీఆర్ ప్రస్థానంపై సాయి కిరణ్ రూపొందించిన డాక్యుమెంటరీని కేటీఆర్ లాంచ్ చేశారు. కార్యక్రమానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, నగర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్టీ నేతలు హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు, నారా లోకేష్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ టికెట్లు అమ్ముకొని వారి సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతారని విమర్శించారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్నాయన, అమరావతి ప్రాంతంలో వారికి ఇల్లు కూడా లేదన్నారు. ఇక ఎన్నికలు అయిపోయాక టీడీపీ ఆఫీస్ కి తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని కేశినేని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ నందమూరి తారక రామారావు ప్రారంభించిన టీడీపీని తండ్రి కొడుకులు ఇద్దరూ మడత పెట్టేశారని విమర్శలు చేశారు. రాజ్యసభలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కనుమరుగైందన్నారు. ఇక ఆంధ్రలో టీడీపీ స్టేటస్ 0 అని ఎద్దేవా చేశారు.
ఈ నెల 20న ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చించనున్నారు. అగ్రనేతలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపు ఖరారు అయిందంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే అగ్రనేతల భేటీ తర్వాత క్లారిటీ రానుంది. సీట్ల సంఖ్య, ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. 3 పార్టీల సంయుక్త మేనిఫెస్టో, ఎన్నికలు ఏ విధంగా వ్యవహరించాలి తదితర అంశాలు చర్చకి వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో విద్యార్థుల లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సీతారాంపురం ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థుల లైంగిక వేధింపుల అంశంపై విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. 13 ఏళ్ల నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తుండటంపై అధికారులు అవాక్కయ్యారు. పాఠశాలలో 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న స్వీపర్ గతంలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వెలువడ్డాయి. తాజాగా అదే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలను ఆడించేందుకు వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక బాలికలను తీసుకెళ్లే సమయంలోనే మహిళా టీచర్ను తోడు పంపలేదని తెలుస్తుంది. ఘటన వెలుగు చూడటంతో మండల విద్యాశాఖ అధికారికి ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారని, విద్యార్థులను వారి తల్లిదండ్రులను వ్యాయామ ఉపాధ్యాయుడు బెదిరించి ఏం జరగలేదని చెప్పించినట్లు విచారణలో తేలింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్లు నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని యూటీఎఫ్ నాయకుడు రవిబాబు తెలియజేశారు. స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆందోళన చేస్తున్నారు. ఇక తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే 12వ పీఆర్సీలో మధ్యంతర భృతి ఐఆర్ 30% తక్షణమే చెల్లించాలంటూ పెండింగ్ లో ఉన్న 2 కొత్త డిఏలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.